దేవుని గణనామానికి స్తోత్రం కలుగును గాక. మరొక వారంలో దేవుడు మనలో ప్రవేశపెట్టి ఈ యొక్క 2024 సంవత్సరం ఆగస్టు 3వ వారంలోకి మనలో ప్రవేశింపజేసిన దేవుడికి మొదటిగా నేను కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మంచి వర్తమానంతో దేవుడు సిద్ధపరిచి మీ మధ్యకి తీసుకుని వచ్చాడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చూస్తే ఇక్కడ ఒక మరి ద్రాక్ష తోట యజమానిని మనం చూడగలం. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడింది. అయితే ఆ యొక్క యజమానుడు 3 సంవత్సరాల నుంచి, 1 కాదు 2 కాదు 3 సంవత్సరాల నుంచి పండ్లు వెతుకుతున్నాడట. వస్తున్నాడు చూస్తున్నాడు, వెళ్తున్నాడు చూస్తున్నాడు, అయినప్పటికీ అసలు ఏమి కూడా దొరకట్లేదు. అప్పుడు ఆయనకి ఎంత బాధేసింది. అప్పుడు అంటున్నాడు, ఆ చెట్టును నరికి, అంటే ఆ ఫలించని చెట్టు వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలి, అది నరికి తీసిపారవే అనగానే మనము 8-9 చూస్తామండి. తోట యజమానిని తోటమాలి ఏ విధంగా బ్రతిమలాడుచున్నాడో ఒకసారి చూస్తున్నాం. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. నిజంగా యజమానుడు మన పరలోక తండ్రి, కానీ తోటమాలి మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభుని యేసుక్రీస్తుల వారు. ఆయన అంటాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా మన మధ్య సంచారం చేస్తూ ఆయన రక్తంలో కడగబడిన ఏ బిడ్డలు నశించుట ఆయన చిత్తం కాదు, తండ్రి చిత్తం ఏంటంటే ఏ ఒక్కరు నశించడం తండ్రి చిత్తం కాదు. మరి అంటే అందరం కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలి, ఆ పరలోక రాజ్యంలోకి చేరాలని. అయితే మనం జీవిస్తున్నాము. ఈ ఆయుష్ ఆరోగ్యం ఎక్కడిది? నాది, నా ఇష్టం, నేను మంచి ఆహారం తింటున్నాను, మంచి అలవాట్లు కలిగి ఉన్నాను, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అది కానే కాదండి. నిజానికి దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని ఆయన మహిమార్థమై మనం జీవిస్తే మన ఆయుష్ కాలాన్ని పొడిగిస్తాడు. కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఫలించాలి. ఆత్మఫలములను మనం కలిగిన వారమే ఉండాలి, ఫలభరితంగా ఉండాలి. ఆది యొక్క ఆదమవ్వలలోనే దేవుడు దీవించిన ఒక మంచి ఆశనం అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మరి విస్తరించండి అని చెప్పాడు. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. అది దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క వారంలో ఫలిస్తాం. ఆయన యొక్క ఆశీర్వాదపు ఆ వర్షపు జల్లులతో మనం నింపబడదాము. ఆయన ఈ సంవత్సరం కూడా ఆ చెట్టు చుట్టూ త్రవ్వుతానంటాడు. అవును, మనం ఈ 8 మాసాలు దగ్గర ఇంకొక వారం అయితే కంప్లీట్ చేసుకుని 9వ మాసంలోకి దేవుడు మనలో ప్రవేశపెడతాడు. ఆయన కృప మన ఎడల ఉంది కాబట్టి. మరైతే మనం ఏమేమి విషయాల్లో ఎక్కడెక్కడ తప్పిపోయామో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడికి తెలుసు. కనుక మన జీవితపు లోతుల్లోకి వెళ్ళి ఈ జీవవాక్కు మనల్ని పరీక్షిస్తుందండి, త్రవ్వుతుంది, ఎరువు వేస్తుంది. అనగా ఎక్కడైతే మనం తప్పిపోయామో అక్కడ గాయపడిన ఆ భాగాన్ని ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, అదే బాధలలో నన్ను నెమ్మదించింది. అవును, ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ప్రభువుల వారు కూడా ఉన్నప్పుడు అన్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట మాటనే మనల్ని బ్రతికిస్తుందని చెప్పగలడు. ఎస్, ఆయన మాటే మనల్ని బ్రతికిస్తుంది. మనం బ్రతుకుదాం ఆయన కొరకే. అందుకే పౌలు గారు అన్నట్టుగా బ్రతుకుట క్రీస్తు అయితే చావైతే మేలన్నాడు. అవును, దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని బట్టి ఆయన మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి మనం పనులను జరిగించుకుందాము. మన ఉద్యోగ ధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, లేకపోతే సంఘ ధర్మాన్ని, అన్ని విషయాల్లో మనం పరిగెత్తుచున్నాం. అయినా దానికంటే ముందు ప్రయారిటీ ఏంటంటే ఇన్ని జరిగించుకోవడానికి, ఈ సొసైటీలో ఇంత మంచి ఒక ఉన్నత స్థితిని ప్రభు మనకు కలిగించాలి. కాబట్టి దానికి కృతజ్ఞతగా ఆయనని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. అందుకే చివరిగా నిజమే కదా, యాకోబు పత్రిక 4:15 ఏముందనంటే బ్రతికి ఉండి ఇది అది చేద్దామని ఎలా చెప్పాడు? నా అంతటి నేను బ్రతుకుతా అంటే బ్రతకలేము. ఎందుకు బ్రతకలేము? ఎఫెసీ 5:2 ఏం చెప్తానంటే మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిపోయాం, కానీ క్రీస్తుతో కూడా బ్రతికించబడాం. ఆమెన్. కాబట్టి ఆయన లేకుండా మనం ఒక శ్వాస కూడా, ఒక్క అరక్షణం కూడా మనం జీవించలేము. అంతగా మనల్ని ప్రేమిస్తున్న ఆయన కొరకు బ్రతుకుదాము, ఫలిస్తాము,
మరి త్రవ్వడానికి ఒకవేళ మన తప్పిదములు మనలో ఉన్నటువంటి అవివేకతనాన్ని పరిశుద్ధాత్మను చూపించినప్పుడు వాక్యపు వెలుగులో ఒప్పుకుందాము, సరి చేసుకుందాము, ఆయన కొరకు ఫలభరితమైన జీవిస్తాము. ఆయన మనల వెతకడానికి వచ్చినప్పుడు మనల ఫలాలు చూపించడానికి సిద్ధపడదుముగాక. దేవుడి మాటలను దీవించి మనందరి హృదయాల ఫలింపచేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, అయ్యా నీ బిడలమైన మమ్మల్ని ప్రేమించి మరొక్కసారి ఒకవేళ మేము తప్పిపోయామేమో మన్నించి క్షమించి అయ్యా మా జీవితాలని నీ వాక్యపు వెలుగులో సరిచేసి నీకు ఇష్టమైన ఫలాలు కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాన్ని ఫలభరితులుగా చేసి మహిమ పొందుకొనమని యేసయ్య నీ దయగల హస్తాలకి, గాయపడిన హస్తాలకి మమ్మల్ని మా కుటుంబాన్ని అప్పగించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.